కీర్తి లా క్లాసెస్ కి వెల్కమ్. ఇందులో భాగంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత చాప్టర్ 17 కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ బిఫోర్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ గారి ముందర ప్రొసీడింగ్స్ ఎలా కమెంట్స్ అవుతాయి, ఏ పద్ధతిలో అనేది 327 సెక్షన్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. ఇంతకుముందు చెప్పుకున్న ప్రాసెస్ ఇష్యూ చేయడం అంటే ఏంటి? సమన్స్ కానీ నోటీసులు కానీ పంపించడం. సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది? ఇఫ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్, ఒక అఫెన్స్ గురించి కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి మేజిస్ట్రేట్ అభిప్రాయంతో ఆయనకి అలా అనిపిస్తే ఏమని, దెర్ ఈస్ సఫిషియెంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడ్ అవ్వడానికి సఫిషియెంట్ గ్రౌండ్ ఉంది ఈ అఫెన్స్ గురించి అని ఆ మేజిస్ట్రేట్ గారు ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు, అండ్ ది కేసు అపేర్స్ టు బి, ఆ కేసు వచ్చేసి సమన్స్ కేసు అనుకోండి, సమన్స్ కేసు అనుకోండి, అప్పుడు ఇష్యూ సమన్స్ టు బి అక్యూజ్డ్ ఫర్ హిస్ అటెండెన్స్. ముద్దాయిని తన ముందు హాజరు కమ్మని చెప్పు ఆదేశించి సమన్స్ అయితే ఇష్యూ చేస్తారు, సమన్స్ కేసు విషయంలో. అదే వారెంట్ కేసు అనిపించింది అనుకోండి ఆయనకి, అప్పుడు ఈ మే ఇష్యూ వారెంట్ ఆర్ ఇఫ్ హి థింక్స్ ఫిట్ ఎ సమన్స్. ఆయన కావాలనుకుంటే వారెంట్ ఇవ్వచ్చు, లేదంటే సమన్స్ కూడా పంపించు. అంటే వారెంట్ కేసులో కూడా సమన్స్ అయితే పంపించవచ్చు. ఫర్ causing the accused to be brought or to appear at a certain time before such measure, or if he has no jurisdiction himself, some other measure having jurisdiction. Provided that summons or warrants may also be issued through electronic means. ఇది మనకు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీన్స్ అంటే మీకు వాట్సాప్ లో పంపించినప్పుడు మీకు రావాల్సి ఉంటుంది. ఇది కొత్తది, మీకు వాట్సాప్ లోనే పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ మీన్స్. ఎవరు మ్యూట్ చేసుకోరా ప్లీజ్, మ్యూట్ చేసుకోరా దయచేసి. ఎవరు హలో మ్యూట్ చేసుకోరా ప్లీజ్ అందరూ. హలో సార్, ఇదంతా మీకు వినపడిందా? నేను మ్యూట్ లో ఉన్నాను. వినపడలేదు సార్. వినపడలేదు సార్. వినపడలేదు. సరే, మ్యాజిస్ట్రేట్ గారి ముందర ఒక కేసు గురించి అది స్టార్ట్ అవ్వాలంటే, అంటే కమెంట్స్ కావాలంటే మొట్టమొదట వచ్చే స్టెప్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. అది సెక్షన్ 227. అక్కడితో ప్రొసీడింగ్స్ మొదలవుతాయి మ్యాజిస్ట్రేట్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి ముందు. నంబర్ 1, ఇఫ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్, ఒక నేరాన్ని కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఈ అభిప్రాయానికి వస్తే, దేర్ ఈస్ సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడ్ అవడానికి సరైనటువంటి గ్రౌండ్ ఉంది ఆయన అభిప్రాయపడ్డాడు అనుకోండి. తర్వాత అండ్ ది కేసు అపియర్స్ టు బి, ఒకవేళ ఆ కేసు ఎలాంటిది అని ఆయనకు అనిపిస్తుంది, సమన్స్ కేసు అని అనిపిస్తే, ఆయన హి షల్ ఇష్యూ సమన్స్ టు ది అక్యూజ్డ్ ఫర్ హిస్ అటెండెన్స్. ఆ ముద్దాయి యొక్క హాజరు కోసం ఆయన సమన్స్ అయితే ఇష్యూ చేయొచ్చు. వారెంట్ కేసు అనిపించింది అనుకోండి, ఆయన ఏం చేయొచ్చు అంటే, ఆయనకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఈమె ఇష్యూ వారంటీ కూడా ఇష్యూ చేయొచ్చు, లేదంటే ఈ థింగ్స్ పెట్టి ఒకవేళ ఆయన అలా అనుకుంటే సమన్స్ కూడా ఇవ్వచ్చు. ఎలా, దేనికోసం? ఫర్ కాజింగ్ ది అక్యూజ్డ్ టు బి బ్రాట్ ఆర్ టు అపియర్ అట్ ఎ సర్టన్ టైమ్ బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్, ఆర్ ఇఫ్ హి హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ హిమ్సెల్ఫ్, సమ్ అదర్ మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్. మనకు వారెంట్ కేసులో అయితే ఆయనకు వారెంట్ కూడా ఇవ్వచ్చు, లేదా సమన్స్ అయితే ఇవ్వచ్చు.
మీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఇది దేనికి వర్తిస్తుంది? కాజింగ్ ద యాక్టివిటీ టు బి బ్రాట్ అంటే అండర్ ఎ వారెంట్. కాజింగ్ ద యాక్టివిటీ టు బి బ్రాట్ అంటే అండర్ ఎ వారెంట్. ఇది టు అపియర్ సర్టన్ టైం బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్ అంటే ఏమంటుంది? సమన్లు ఇస్తారు. సమన్స్ లో పలానా కోర్టు ఎదుట నువ్వు హాజరవు అని చెప్పేసి టైం డేటు అంతా ఇచ్చుకుంటారు. అది ఒకవేళ వారెంట్ ఇచ్చారనుకోండి, నా ముందర హాజరు పెట్టు అని చెప్పేసి దాంట్లో రాసి ఉంటారు. కాబట్టి ఇది వారెంట్కి అయితే కాజింగ్ ద యాక్టివిటీ టు బి బ్రాట్, సమన్స్ కి అయితే అపియర్ అట్ ఎ సర్టన్ టైం బిఫోర్ సచ్ మేజిస్ట్రేట్. ఒకవేళ ఆ మేజిస్ట్రేట్ గారికి జ్యూరిస్డిక్షన్ లేదనుకోండి, ఇంకో సమాధాన మేజిస్ట్రేట్ ముందర హాజరయ్యే దానికోసం కూడా అందరూ పలానా మేజిస్ట్రేట్ ముందర హాజరవు అని చెప్పేసి సమన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ప్రొవైడెడ్ ద సమన్స్ ఆర్ వారెంట్స్ మే ఆల్సో బి ఇష్యూడ్ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్. మీకు ఈ సమన్స్ వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీన్స్ ఏదైనా సరే దాని ద్వారా మీకు పంపించేటువంటి ఇది కూడా ఉంది అనమాట. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, చాలా మంది సార్ ఆ సమన్స్ పంపించాను, వాడు ఇది చేసుకోవడం లేదు, అవాయిడ్ చేస్తున్నాడు, ఆటోస్ లో లేడు, అవన్నీ అంటూ ఉంటారు లేదా? ఆ సమస్య మనకు అందరికి వస్తుంది కదా. అవును సార్. వచ్చినప్పుడు మనం 227 ప్రావిజో సెక్షన్ 227 కింద ఒక పిటిషన్ వేస్తూ, అయ్యా సమన్స్ కెనాట్ బి సర్వ్డ్ ఆన్ ది అక్యూట్ ఇన్ నార్మల్ ప్రాసెస్ అంటే ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో చెప్తున్నా. చెక్ బౌన్స్ అలాంటి కేసులు ఉంటాయి కదా, వాటి విషయం అన్నమాట. ఇది సమన్స్ కెనాట్ బి సర్వ్డ్ ఇన్ నార్మల్ కోర్స్, కాబట్టి అతనికి ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా పంపించండి. ఇది వాడి వాట్సాప్ నంబర్ ఇది, వాడి ఫోన్ నంబర్ ఇది అని చెప్పేసి వాడికి ఇచ్చేసి ఒకసారి ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మనకు చట్టంలో అవకాశం కల్పించారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. నెక్స్ట్, no summons or warrant shall be issued against the accused and subsection 1 until a list of the prosecution witness has been filed. ప్రాసిక్యూషన్ విట్నెసెస్ సంబంధించిన లిస్ట్ ఫైల్ చేయకుండా మనకు ముద్దాయికి సమన్స్ కానీ వారెంట్ కానీ ఇష్యూ చేసేటువంటి ఇది చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఇది మీకు ఈ లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఎక్కడ ఉంటుంది? దేంతో పాటు ఫైల్ చేస్తారు? చీఫ్ అఫిడవిట్. లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఎక్కడ ఉంటుంది? మామూలు జనరల్ పరిస్థితుల్లో చార్జ్ షీట్ లో మీకు మెమో ఆఫ్ ఎవిడెన్స్ అని ఒకటి ఉంటుంది. అందులో LW1 LW2 అని లిస్ట్ విట్నెసెస్ అని ఉంటుంది. LWs అంటారు వాళ్ళని ఎగ్జామిన్ చేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళు PW గా మారిపోతారు. అది ఆ క్రమం కూడా చెప్తాను. ఇప్పుడు లిస్ట్ లో వచ్చేసి 1, 2, 3కి సమన్లు అయితే ఇస్తాం. 1, 2, 3కి సమన్స్ అయితే కోర్టు ఇస్తుంది. 3వ వాడు మటుకే కోర్టుకు వస్తాడు. 1, 2 రాలేదు. అప్పుడు వీడు వచ్చాడు, వీడిని ఎగ్జామిన్ చేస్తామని కోర్టు అంటుంది. లేదా ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, ఆయన అతన్ని సాక్ష్యం చెప్పడానికి బోనెక్కిస్తాడు. అప్పుడు ఈ LW3 కాస్త ఏమవుతాడు? PW1 అవుతాడు. అని ఎవరిని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకు ఆ వరుస క్రమంలో నంబర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అంటే లిస్ట్ లో ఉన్న నంబర్ కాకుండా వేరే నంబర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ కి. కొన్ని కేసుల్లో ఏమవుతుంది మీకు అంటే, ప్రాసిక్యూషన్ వాళ్ళు కొంతమందిని గివన్ అప్ చేస్తారు. అంటే ఇది అవసరం లేదు, నేను తీసేస్తున్నాం సార్ అని చెప్పేసి కోర్టు వాళ్ళకి చెప్తారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎగ్జామిన్ దిస్ పర్సన్ అని చెప్పేసి వదిలేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రాసిక్యూషన్ కి సపోర్ట్ చేయరను, లేదా కావాల్సినటువంటి సాక్ష్యం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా మంది ఎందుకు అనవసరమను అని చెప్పేసి ఉంటారు. హాస్టల్ అనే కేసుల్లో కూడా ఇంకా ఈడే ఒప్పుకోలేదు, కంప్లైంటే హాస్టల్ అయిపోయాడు, మిగతా వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఏం సాధిస్తామని కూడా వదిలేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నంబర్స్ మారిపోతూ ఉంటాయి. అది కూడా మీరు గమనించండి. LWs PWs గా ఎప్పుడు అవుతారు, ఎలా వాళ్ళకి నంబర్ ఇస్తారు, అది కూడా మీకు క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉంటుంది, క్రిమినల్ సైడ్. నెక్స్ట్ 3 సబ్సెక్షన్ 3 ఏం చెప్తారు 227 లో? ఇన్ ఎ ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూటెడ్ అప్ ఎ కంప్లైంట్ మేడ్ ఇన్ రైటింగ్, every summons or warrant issued under subsection 1 shall be accompanied by a copy of such a complaint. ఈ ప్రత్యేక పరిస్థితి ఎట్లా ఉంది? ఏముంది ఇది? ఇన్ ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూట్ అపాన్ ఏ కంప్లైంట్ మేడ్ ఇన్ రైటింగ్ లో ఫిర్యాదు ద్వారా ఎవరన్నా ఫిర్యాదు చేసినప్పుడు, అంటే మేజిస్ట్రేట్ గారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు అయ్యి ఉంటే, అంటే CC నెంబర్ ఇచ్చి ఉంటే దాని ద్వారా వచ్చిన కేసులో ఎవరీ సమన్స్ ఆర్ వారెంట్
సమన్స్ తో పాటు లేదా వారెంట్తో పాటు ఏముండాలి? కాపీ ఆఫ్ సచ్ కంప్లైంట్ కంప్లైంట్ కూడా దాంతో ఎంక్లోజ్ చేసి పంపించారనమాట. నెక్స్ట్ ఇది ఎలాగంటే ప్రైవేట్ కంప్లైంట్స్ అనుకోండి, టూకీగా చెప్తున్నాను, ప్రైవేట్ కంప్లైంట్ అనుకోండి. చార్జ్ షీట్ లో పోలీసులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ రిపోర్టు కేసులు వేరే సమన్స్ తో పాటు ఏ కాపీలు పంపించరు, లాయర్ గారికి ఇచ్చి ఉంటారు. కోర్టుకు వచ్చినప్పుడు కాపీస్ ఫర్నిష్ చేస్తారు. తర్వాత అతను లాయర్ ఉంటాడు కాబట్టి ఇవన్నీ ఉండవు, ఓన్లీ సమన్స్ మాత్రం పంపిస్తారు. ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో అయితే కంప్లైంట్ కాపీ కూడా ఖచ్చితంగా పంపించాలన్నమాట. నెక్స్ట్ 4 ఏం చెప్తుంది? వెన్ బై ఎనీ లా ఫర్ ది టైమింగ్ ఇన్ ఫోర్స్ ఎనీ ప్రాసెస్ ఫీజ్ ఆర్ అదర్ ఫీజ్ పేయబుల్ no process shall be issued until the fees are paid, and if such fees are not paid within a reasonable time, the magistrate may dismiss the complaint. జాగ్రత్తగా ఉండాలి మీరు. వేర్ బై ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్, అమల్లో ఉన్నటువంటి ఏ చట్టం ప్రకారం అయినా సరే మీరు దానికి సంబంధించి ప్రాసెస్ ఫీజు పే చేయాల్సి ఉన్నప్పుడు, ప్రాసెస్ ఫీజు ఎప్పుడు పే చేస్తారు? మీరు చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు బత్తా కడతారా లేదా? కడతాం సార్. చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు బత్తా కడతారు, అంటే వాడికి సమన్స్ వెళ్ళడానికి పోస్టుల కవరు పెడతారు, తర్వాత మీకు బత్తా కూడా కడతారు. ఆ బత్తా పే చేయాల్సిందో ప్రైవేట్ కంప్లైంట్ విషయం. పోలీస్ కేసు విషయంలో మీరేం బత్తా కట్టరు, ప్రాసిక్యూషన్ కూడా బత్తా కట్టరు, కోర్టు ఇష్యూ చేస్తుంది అంతే. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నో ప్రాసెస్ షల్ బి ఇష్యూ. ప్రాసెస్ అంటే గుర్తుపెట్టుకోండి, సమన్లు లేదా నోటీసులు ఇష్యూ చేయడం, కోర్టు నుంచి ఏమన్నా సరే అవి వెళ్ళడం ప్రాసెస్ అంటే. షల్ బి ఇష్యూడ్, నో ప్రాసెస్ షల్ బి ఇష్యూడ్ అంటిల్ ది ఫీజ్ ఆర్ పేడ్. ఆ ఫీజు చెల్లించేంత వరకు ప్రాసెస్ అయితే ఇష్యూ చేయరు. ఒకవేళ ఇఫ్ సచ్ ఫీజ్ ఆర్ నాట్ పేడ్ విత్ ఇన్ రీజనబుల్ టైం లోపల మీరు బత్తా కట్టలేదనుకోండి, అది ఎంతవరకు దారి తీస్తుందంటే ది మేజిస్ట్రేట్ మే డిస్మిస్ ది కంప్లైంట్. అయిందా? మనం ఏమనుకుంటాం, కంప్లైంట్ ఆబ్సెంట్ అయితే డిస్మిస్ చేస్తారేమో అన్న భ్రమలో ఉంటాం. మీరు బత్తా విత్ ఇన్ టైం కట్టకపోయినా కూడా మీ కంప్లైంట్ ని డిస్మిస్ చేసే పవర్ ఎవరికి ఉంది? మ్యాజిస్ట్రేట్ గారికి. అది గమనించుకోవాలి. ఎలా డిస్మిస్ చేస్తాడో అని అడగల, దీని ప్రకారం ఆయన డిస్మిస్ చేసే పవర్ ఉంది. కాబట్టి మనము ఈ ప్రావిజన్స్ మనకి తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. బత్తా కట్టడంలో కానీ ఇంకా 10 మందికి చెప్తాం, అరే మీ క్లర్క్ జూనియర్ ఇవ్వడం ఉంటే అరే బత్తా కట్ట స్వామి, లేకపోతే మన కేసు డిస్మిస్ అవుతుందని జాగ్రత్తగా చెప్తాం. లేదా 5, nothing in this section shall be deemed to affect the provisions of section 90. సెక్షన్ 90 దేని గురించి చెప్తుంది? భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 90 ఏం చెప్తుంది అంటే మనకి సమన్స్ తో పాటు మామూలుగా వారెంట్ కూడా ఇష్యూ చేసే పవర్ ఉంది అని చెప్పేసి సెక్షన్ 90 చెప్తుంది. దానికి సమన్స్ బదులుగా కానీ సమన్స్ కి అడిషనల్ గా కానీ వారెంట్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు సెక్షన్ 90లో చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాం? సమన్స్ పంపించాలని చెప్తున్నాము. మామూలుగా అయితే వారెంట్ కేసులో వారెంట్ పంపించాలి, లేదా సమన్స్ కూడా పంపించవచ్చు కోర్టు అనుకుంటే అని చెప్తున్నాక, ఇక్కడ వచ్చేసి సమన్స్ తో పాటు సమన్స్ కి అదనంగా కానీ సమన్స్ తో పాటు మనకు సమన్స్ బదులుగా కానీ ఇన్ లిeu ఆఫ్ అన్నారు. సెక్షన్ 90 ఒకసారి చూసుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఈ సెక్షన్ ఏమి అఫెక్ట్ చేయదంటే అదే ఇది ఇక్కడ సమన్స్ కానీ వారెంట్ కానీ అనుకుంటున్నాం కదా, అక్కడ రెండు ఇచ్చే పవర్ కోర్టుకు ఉంటుంది. అది ఏమీ అఫెక్ట్ కాదు ఈ సెక్షన్ వల్ల అని చెప్తున్నాం. సెక్షన్ 227 అయితే అయ్యింది. అంటే ప్రాసెస్ ఇష్యూ చేయడం గురించి 227 చెప్తోంది మనకు. ఇందులో మనకు కొత్త పాయింట్ ఏముందంటే ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా కూడా ప్రాసెస్ సమన్స్ ఆర్ వారెంట్ పంపించవచ్చు. ఇది గుర్తుపెట్టు, ఇది హైలైట్ చేసి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకుని డైరీలో కానీ పక్కన కానీ రాసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా సమన్స్ పంపించడం సెక్షన్ 227 ప్రావిజో చెప్తుంది. ప్రావిజో సబ్ సెక్షన్ 1 ఇక్కడ మీరు ఎలా రాయాలంటే రాసేటప్పుడు ఈ సెక్షన్ రాయాలంటే మీరు నేను చూపిస్తాను. ఈ సెక్షన్ గురించి మీరు రాయాలంటే ఒక్కసారి అండర్ సెక్షన్ రాసి, చాలా మంది ఈ సెక్షన్ రాసే విషయంలో కన్ఫ్యూజ్ పడుతుంటారు. అండర్ సెక్షన్ 227
సార్ వన్ డౌట్ సార్. సార్ డౌట్స్ లాస్ట్ లో చూస్తాం సార్, ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ. Provisional to subsection 1 of ఇట్లా రాయాలి. అండర్ ప్రావిజో టు సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1 ఇక్కడితోనే ఎండ్ అయిపోతుంది, ఇక్కడి వరకే ఉంటుంది. సబ్సెక్షన్ 1 హైలైట్ చేశాను కదా, అక్కడ వరకే ఉంటుంది. అందా దాని కింద ప్రావిజో ఉంది, ప్రొవైడెడ్ అని వచ్చింది కదా, దాన్ని ప్రావిజో అంటాం. ఈ ప్రావిజో ప్రకారం కాబట్టి మనం రాసేటప్పుడు అండర్ ప్రావిజో టు సబ్సెక్షన్ 1, ఈ ప్రావిజో దేనికి ఉందంటే సబ్సెక్షన్ 1 కోడ్. ఇక్కడ సబ్సెక్షన్ 1 ఉంది కదా, దాంట్లో 1లో AB అని ఉంది. సబ్సెక్షన్ 1కి ఇచ్చినటువంటి ప్రావిజో కింద అది కూడా సబ్సెక్షన్ 1 ఏ సెక్షన్ అంటే 227. ఇలా వరుసగా మీరు రాస్తే, ఇలా రాయడం అలవాటు చేసుకుంటే మీకు బాగా వస్తుంది సార్ టెక్స్ట్. అయిందా? 228కి వద్దాం. 228 మ్యాజిస్ట్రేట్ మే డిస్పెన్స్ విత్ పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ అక్యూజ్డ్. మేషర్ గారు వచ్చేసి ముద్దాయి యొక్క వ్యక్తిగత హాజరు అవసరం లేదని డిస్పెన్స్ చేయొచ్చు. ఇదే మాట మనకి ఎక్కడ వస్తుంది? నాగరిక సురక్ష సంహితలో ఎక్కడొస్తుంది? ఏమన్నారు? డిస్పెన్స్ విత్ పర్సనల్ అటెండెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ అన్నారు కదా, ఇక్కడ అన్నారు కదా. మళ్ళీ అందరూ ఓసారి 355 వస్తుందా? 355 మీకు రోల్ అయిందా? స్క్రీన్ పైన డేట్ గా వస్తూ ఉంటాను, కనిపించిందా? వచ్చింది సార్, 355 వచ్చింది. 355 లో హైలైట్ అయిందా? అది ఎల్లో కలర్ లో. డిస్పెన్స్ విత్ ఇస్ అటెండెన్స్. అటెండెన్స్ మనము 317 పిటిషన్ ఫైల్ చేసేది సిఆర్పిసిలో 317 ఫైల్ చేస్తాం కదా. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం మనము 317 బదులు 355 ఫైల్ చేయాలి. అంటే కొత్త కేసుల్లో 355 ఫైల్ చేయాలి. ఓల్డ్ కేసుల్లో అంటే జూలై 1కి ముందు ఉన్నటువంటి కేసుల్లో మీరు 317 ఫైల్ చేయాలన్నమాట. అది కదా, అది గుర్తుపెట్టుకోండి. కొత్త కేసుల్లో మటుకు 355, పాత కేసుల్లో మటుకు 317 పిటిషన్ మీరు ఫైల్ చేయాలి. దీనికి దానికి తేడా ఏమంటే, మీరు ఒక మాట అంటూ వినుంటారు. సీనియర్స్ ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే స్పెషల్ వకాలత్ అని ఒక ఇది ఉంది, స్పెషల్ ఏముంది? స్పెషల్ వకాలత్ అనేది. ఆ స్పెషల్ వకాలత్ అంటే ముద్దాయి ప్రతి వాయిదాకు రాకుండా మినహాయింపు ఇస్తూ అతను అడ్వకేట్ ద్వారా రిప్రజెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది స్పెషల్ వకాలత్ అంటే. ఈ సెక్షన్ కింద మనకు పిటిషన్ ఫైల్ చేసుకుంటే సెక్షన్ 228 కింద కొత్త దాంట్లో నేను చెప్తున్నాను. మీకు రోల్ అయిందా? అది వస్తుందా స్క్రీన్? వస్తుంది సార్. వచ్చింది 228. ఇక్కడ చూడండి, ఇది ఎలాంటి పరిస్థితి అంటే అక్కడ డిస్పెన్స్ విత్ పర్సనల్ అటెండెన్స్ అంటున్నారు, ఇక్కడ కూడా డిస్పెన్స్ విత్ పర్సనల్ అటెండెన్స్ అంటున్నారు. కానీ తేడా ఏంటంటే, వెనెవర్ మేషర్ ఇష్యూ సమన్స్ ఇష్యూ చేసినప్పుడు, ఆయన ఏం చేయొచ్చు? మే అంటే ఖచ్చితంగా చేయాలని కాదు, చేయొచ్చు చేయకపోవచ్చు. ఇఫ్ హి సీస్ రీజన్స్ సో టు డూ, సరైన కారణము ఉందిలే అని ఆయన చూసాడు అనుకోండి, అరే పాపం కదా అంత దూరం నుంచి రాలేడాము అని, లేదా వేరే కారణం ఏదైనా ఉన్నప్పుడు ఆయన అనుకుంటే ఆయన ఏం చేయొచ్చు? హీ మే dispense with the personal attendance of the accused and permit him to appear by his advocate. రానక్కర్లేదు ముద్దాయి దూరం, ఆయన బదులు అడ్వకేట్ హాజరైతే చాలు అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు చేయొచ్చు, సరైన కారణం చూస్తే. రీజన్స్ సో టు డూ అని అన్నారు. బట్ ది మేజిస్ట్రేట్ ఇంక్వైరింగ్ ఇంటూ ఆర్ ట్రైంగ్ ది కేస్ మే ఇంటూ ఆర్ ట్రైంగ్. నేను క్రిమినల్ కేసులో ఎన్ని స్టేజెస్ ఉంటాయని మీకు అడిగాను.
ఒకటి పోస్టర్ పెట్టాను. ఎన్ని స్టేజెస్ ఉంటాయి 3 stages. చెప్పండి. 3 stages, చెప్పండి. sir. 3 stages. చెప్పండి. Trial, inquiry and investigation, sir. అమ్మమ్మ ఉల్టా చెప్పొద్దు, సీదా చెప్పు. ఇన్వెస్టిగేషన్ సార్, ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్. ట్రయల్. ఇన్వెస్టిగేషన్ స్టాప్స్ అట్ ది డోర్ ఆఫ్ కోర్ట్ అన్నమాట. పోలీస్ స్టేషన్ వరకే అది ఉంటది. కోర్టు డోర్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఉండదు, ఇంకా ముగిసిపోతుంది. కోర్టులో ఏం జరుగుతుంది? ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత Trial, sir. హైలైట్ చేస్తే ట్రయల్ సార్. ట్రయల్. ఇక్కడ రాశారు చూడండి, ఎంక్వైరింగ్ ఇంటూ ఆర్ ట్రయింగ్ అని 2 మాటలు ఇచ్చారు. రెడ్ కలర్ లో కనపడుతున్నాయి కదా మీకు, ఈ రెండు ఎంక్వైరీ Yes, sir. చేస్తున్న మేజిస్ట్రేట్ కానీ ట్రయల్ జరుపుతుంటే మేజిస్ట్రేట్ కానీ ఇన్ హిస్ డిస్క్రిప్షన్ తన విచక్షణ ఉపయోగించి అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ యొక్క ఏ స్టేజ్ లో అయినా సరే, డైరెక్ట్ ది పర్సనల్ అఫెన్స్ అంతా అప్పుడేమో చెప్తారు ఫస్ట్ లో అలా రానక్కర్లేదు, కానీ తన విచక్షణ ఉపయోగించి ఈ కేసు జరుగుతూ ఉండగా ఏ స్టేజ్ లో అయినా సరే అయ్యా అని రమ్మనండి, ఈసారి వాయిదా ఖచ్చితంగా రావాలి అని చెప్పేటువంటి ఇది కోర్టుకైతే ఉంది అదనమాట. ఒకవేళ అతను రాకుంటే ఇఫ్ నెసరీ ఎన్ఫోర్స్ సచ్ అటెండెన్స్ ఇన్ ది మేనర్ హియరింగ్ బిఫోర్ ప్రొవైడ్. సచ్ అటెండెన్స్ ఎన్ఫోర్స్ చేయడం అంటే అది రాకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది? మామూలుగా ముద్ద రాకపోతే ఏం చేస్తారు? వారెంట్ ఇస్తారు. అది జరుగుతుంది. అది అనమాట, అది జరుగుతుంది. 228 స్పెషల్ వకాలత్. దీని పక్కన పెన్సిల్ తో రాసుకోండి, స్పెషల్ వకాలత్. బుక్స్ ఉన్నాయి లేదా అందరి దగ్గర? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. సరే. సెక్షన్ 229 స్పెషల్ సమన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ పెట్టి అఫెన్స్. చిన్న నేరాలు దాంట్లో వచ్చేసి మనకు స్పెషల్ సమన్స్ అయితే పంపిస్తారు. అందులో ఏం రాసుకుంటారు, దాంట్లో స్పెషాలిటీ ఏంటి, ఆ స్పెషల్ సమన్స్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే 229 ఇఫ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ఎ మేజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ పెట్టి అఫెన్స్ కాగ్నిజెన్స్ తీసుకున్నటువంటి మేజిస్ట్రేట్ యొక్క అభిప్రాయంలో ఇలా అనిపిస్తే, ఎలా ది కేస్ మే బి సమ్మర్లీ డిస్క్లోజ్ ఆఫ్ అండర్ సెక్షన్ 283, 284 సెక్షన్ల కింద ఈ కేసును సమ్మరీలీ ట్రయల్ అని ఒకటి ఉంటుంది, అది తర్వాత చేద్దాం. దాని ప్రకారం దీన్ని డిస్పోజ్ చేయొచ్చు అని మేజిస్ట్రేట్ గారు అభిప్రాయపడితే, మేజిస్ట్రేట్ షల్ అంటే ఖచ్చితంగా ఆయన అభిప్రాయపడ్డాడు అనుకోండి, చేసే తీరాలి. మినహాయింపు ఏముంది? ఎక్సెప్ట్ వేర్ హీఈస్ ఫర్ రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్ ఫర్ ఆఫ్ ఏ కాంట్రరీ ఒపీనియన్. ఒకవేళ దీనికి విరుద్ధంగా ఆయన రీజన్స్ రాశాడు అనుకోండి, అవి తప్పితే, ఆ కారణాలు ఉంటే తప్పితే, మామూలు పరిస్థితుల్లో ది మేజిస్ట్రేట్ షల్ ఇష్యూ సమన్స్ టు ది అక్యూజ్డ్. సమన్స్ ముద్దాయికి ఇష్యూ చేయాలి. ఎలా? రిక్వైరింగ్ హిమ్ ఎయిదర్ టు అపియర్ ఇన్ పర్సన్ ఆర్ ఎన్ అడ్వకేట్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ ఆన్ స్పెసిఫైడ్ డేట్. నువ్వు స్వయంగా కానీ లేదా వకీల్ ద్వారా కానీ ఆ పర్టికులర్ స్పెసిఫైడ్ డేట్ అంటే పలానా ఆ తేదీన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు అవ్వు అని చెప్పేసి సమన్స్ ఇష్యూ లేదంటే ఇఫ్ ఈ డిసైడ్స్ టు ప్లీడ్ గిల్టీ టు ది చార్జ్ వితౌట్ అపియరింగ్ బిఫోర్ మేజిస్ట్రేట్. ఒకవేళ అరే నీకు సమన్స్ ఇస్తున్నాను, నీకు స్వయంగానరా లేదు అడ్వకేట్ ద్వారా అయినా సరే హాజరు. ఒకవేళ నువ్వు నేరం ఏదైతే మీ సమన్స్ పంపిస్తున్నామో దాంట్లో ఉన్నటువంటి నేరం ఒప్పుకుంటున్న పక్షంలో, అంటే ఇఫ్ ఇట్ డిసైడ్స్ టు ప్లీడ్ గిల్టీ టు ది చార్జ్ వితౌట్ అపియరింగ్ బిఫోర్ మేజిస్ట్రేట్, నా ముందుకు రాకుండానే నువ్వు నేరం ఒప్పుకోవడానికి నువ్వు డిజైర్ అంటే అలా నువ్వు అనుకుంటే, టు ట్రాన్స్మిట్ బిఫోర్ దిస్ స్పెసిఫైడ్ డేట్, ఆ డేట్ ముందర అంటే ఆ వాయిదా డేట్ లోపలని ట్రాన్స్మిట్ బిఫోర్ ది స్పెసిఫైడ్, ఆ లోపల ఏం చేయాలి? బై పోస్ట్ ఆర్ బై మెసెంజర్ టు ది మెసెంజర్ ద్వారా కానీ, అంటే ఒక మామూలుగా ఏమంటారు మెసెంజర్, ఎదురండి మెసెంజర్ అనుకున్నాం, మెసెంజర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించాలంట, ట్రాన్స్మిట్ చేయాలి. ఏం చేయాలంటే దిస్ సెట్ ప్లీ అంటే ఐఎమ్ యాక్సెప్టింగ్, ఐఎమ్ ప్లీడింగ్ గిల్టీ అన్న ప్లీ ఏదైతే ఉందో దాన్ని రైటింగ్ లో ఆయన రాసి పంపించాలి. నేను నేరం ఒప్పుకుంటున్నాను రైటింగ్ లో రాసి, అండ్ అది అమౌంట్ ఆఫ్ ఫైన్ స్పెసిఫైడ్ ఇన్ ది సమన్స్ లో పేర్కొన్నటువంటి ఫైన్ అమౌంట్, జరిమానా మొత్తం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ పోస్ట్ ద్వారా కానీ మెసెంజర్ ద్వారా కానీ మేజిస్ట్రేట్ గారికి పంపించాలి. ఏ డేట్ లోపల? వాయిదా డేట్ లోపల. లేదు అంటే ఇఫ్ ఇట్ డిజైర్స్ టు అపియర్ బై అన్ అడ్వకేట్, లేదు తన లాయర్ ద్వారా అపియర్ కావాలని అనుకున్నాను అయ్యి అండ్ టు ప్లీడ్ గిల్టీ టు ది చార్జ్ త్రూ సచ్ అడ్వకేట్,
అడ్వకేట్ ద్వారా నేరం ఒప్పుకోవాలి, నేను పర్సనల్ గా వెళ్లకుండా అని అనుకున్నాడు అనుకో, అప్పుడు టు ఆథరైజ్ ఇన్ రైటింగ్ ది అడ్వకేట్ టు ప్లీడ్ గిల్టీ టు ది చార్జ్ ఆన్ హిస్ బిహాఫ్ అండ్ టు పే ది ఫైన్ త్రూ సచ్ అడ్వకేట్. దాంట్లో ఏం రాస్తారంటే క్వశ్చన్ మీరు ఏం రాస్తారంటే ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఐ ఆమ్ హియర్ బై ఆథరైజింగ్ my advocate by name Sri so also to plead guilty to the charge on my behalf and to pay the fine through my advocate అని చెప్పేసి రాయాలి. ఐఎమ్ ఇంటెండింగ్ టు అని చెప్పేసి రాయాలి. మళ్ళీ ఐ హియర్ బై ఆథరైజ్ అంత రాసిన తర్వాత ప్రేయర్ వస్తుంది. ఇట్ ఈస్ దేర్ ప్లీజ్ టు పాస్ నెసెసరీ ఆర్డర్స్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ జస్టిస్ అని రాయండి. ప్రేయర్ ఏం లేదు, మనకు ఒక ఏదైనా రాసిన తర్వాత మీకు ప్రేయర్ ఏం రాయాలి అని ఇది ఉన్నప్పుడు మీరు నెసరీ ఆర్డర్స్ పాస్ చేయండి అని కోర్టును అడిగారు. నెసరీ ఆర్డర్స్ ఏం చేయాలో కోర్టు తెలుస్తుంది. అయినా తర్వాత దీనికైతే ఒక ప్రావిజన్ ఇచ్చారు, అంటే రెస్ట్రిక్షన్ పెట్టారు. ప్రొవైడెడ్ దట్ ది అమౌంట్ ఆఫ్ ది ఫైన్ స్పెసిఫైడ్ ఇన్ సచ్ సమ్ షల్ నాట్ ఎక్సీడ్ 5,000 రూపీస్. ఆ సమస్యలో మటుకు జరిమానా మొత్తం 5,000 రూపాయలకి మించిన దాంట్లో మించకుండా ఉండాలి. అలాంటి జరిమానాని అందులో స్పెసిఫై చేయాలన్నమాట. అది అంటే 4,000 అది 5,000 వరకు వేయచ్చు. దాని నుంచి 1 రూపాయి కూడా ఫైన్ రాయడానికి అయితే లేదు సమస్యలో. అంటే పర్సనల్ గా రాకుండా ఆ పోస్ట్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా పంపించే అవకాశం, అడ్వకేట్ ద్వారా నేరం ఒప్పుకుని ఫైన్ కట్టే విషయంలో వచ్చేసి సంబంధించినందుకు 5,000 రూపీస్ ని మించరాదు అని చెప్పేసి మీకు ప్రావిజన్ అయితే చెప్తాం. నెక్స్ట్ 229 సబ్ సెక్షన్ 2 ఫర్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ పర్పసెస్ కోసం పెట్టి అఫెన్స్ మీన్స్ అన్ అఫెన్స్ పనిషబుల్ ఓన్లీ విత్ ఫైన్ నాట్ ఎక్సీడింగ్ 5,000 రూపీస్. పెట్టి అఫెన్స్ అంటే ఏంటి అంటే దానికి ఫైన్ మాత్రమే విధిస్తారు, ఇంప్రిజన్మెంట్ ఉండదు. కేవలం ఫైన్ మాత్రమే విధించదగిన నేరం. ఆ ఫైన్ ఎలా ఉండాలంటే నాట్ ఎక్సీడింగ్ 5,000 రూపీస్ ఉన్నది. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ అఫెన్స్ సో పనిషబుల్ అండర్ ది మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 or under any other law which provides for convicting the accused person in his absence on a plea of guilty. అయితే ఇది మాత్రం ఇంక్లూడ్ కాదట ఏది, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ అఫెన్స్ సో పనిషబుల్. సో పనిషబుల్ అంటే 5,000 రూపాయల కంటే ఎక్కువ ఫైన్ వేసేటువంటి నేరం అనుకోండి. ఏ చట్టం కింద? మోటార్ వెహికల్స్ యాక్ట్ చట్టం కింద ఇలా ఫైన్ మాత్రమే విధించేటువంటి ఇది మాత్రం ఇంక్లూడ్ కాదట. లేదు లేదు అండర్ ఎనీ అదర్ లా విచ్ ప్రొవైడ్స్ ఫర్ కన్విక్టింగ్ ది అక్యూజ్డ్ పర్సన్ ఇన్ హిస్ అబ్సెన్స్ ఆన్ ఏ ప్లీ ఆఫ్ గిల్టీ. మళ్ళీ ఏమంటారు, ముద్దాయి రాకుండానే అతనికి, అంటే ముద్దాయి యాక్షన్స్ లోనే అతనికి ఆ కన్విక్షన్ ఇచ్చే విధంగా ఏదైనా చట్టం ఉందనుకోండి, అట్లా రాకపోయినా సరే కన్విక్షన్ ఇచ్చేటువంటి ఇది ఏమన్నా ఉందనుకోండి, అది కూడా దానికి కూడా ఇది కాదనమాట. అంటే ఆ నేరాలు ఇందులో ఇంక్లూడ్ అయ్యి లేవు అని, పెట్టి అఫెన్స్ కింద అవి రావు అని చెప్పారు కదా. అంతేనా? ఎస్ సార్, ఎస్ సార్. The state government may, by notification, specially empower any magistrate to exercise the powers conferred by subsection 1 in relation to any offence which is compoundable under section 359 or any offence punishable with imprisonment for a term not exceeding 3 months or with fine or with both, where the magistrate is of opinion that having regard to the facts of circumstances the case, the imposition of fine only would meet the ends of the justice. ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ బై నోటిఫికేషన్ ద్వారా, ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా స్పెషల్లీ ఎంపవర్ ఎనీ మేజిస్ట్రేట్, ఏ మేజిస్ట్రేట్ కైనా సరే పవర్స్ అయితే ఇవ్వచ్చు. ఏ పవర్స్? టు ఎక్సర్సైజ్ ది పవర్స్ కంట్రోల్డ్ బై సబ్సెక్షన్ 1. సబ్సెక్షన్ 1 కింద ఏం పవర్స్ ఇచ్చారు? పెట్టి అఫెన్స్ కింద ముద్దాయికి, అరే నువ్వు రానక్కర్లా, వ్యక్తిగతంగా అన్నదా లేదు, లాయర్ ద్వారానే వచ్చేసి ఫైన్ కట్టి వెళ్ళిపో,
నేరం ఒప్పుకో ఫైన్ కట్టి వెళ్ళిపోయే ఛాన్స్ మీకు ఇస్తున్నాను అని చెప్పి సబ్సెక్షన్ 1 చెప్తోంది మనకి. ఇలా స్పెషల్ సమన్స్ ఇష్యూ చేసేటువంటి పవర్ ఏ మేజిస్ట్రేట్కి అయినా సరే ఇవ్వచ్చు. ఏ కేసుల విషయంలో, ఏ అఫెన్స్ విషయంలో అంటున్నారంటే ఇన్ రిలేషన్ టు ఎనీ అఫెన్స్ విచ్ ఇస్ కాంపౌండబుల్ అండర్ సెక్షన్ 359. ఏమంటున్నారు బాగా చూడండి, సెక్షన్ 359 కింద కాంపౌండబుల్ అన్న విషయంలో మనకు పాత దాంట్లో 320లో చూస్తే సిఆర్పిస్లో ఉంటుంది, ఇది కొత్తది 359. దీని కింద ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో మీకు కాంపౌండబుల్ అఫెన్సెస్ గురించి ఉంటుంది, అంటే రాజీ పడదగ్గ నేరాల గురించి ఒక లిస్ట్ అయితే ఉంటుంది. 2 ఉంటాయి ఇన్ఫాక్ట్. ఒక లిస్ట్ లో ఉన్న నేరాలకి కోర్టు పర్మిషన్ ఏమి అక్కర్లేదు. రెండో లిస్ట్ లో ఉన్నదన్నమాట కోర్టు పర్మిషన్ తో మాత్రమే మీరు రాజీ పడగలుగుతారు. అలాంటి నేరాలు ఎనీ రిలేషన్ టు ఎనీ అఫెన్స్ విచ్ ఈస్ కాంపౌండబుల్ అండర్ సెక్షన్ 359. 359 సెక్షన్ కింద కాంపౌండబుల్ అవదగ్గ నేరాలు ఏదైనా ఉంటే ఆ నేరాలు అన్నింటి విషయంలోనూ ఇలా సమన్స్ పంపించేటువంటి ఎంపవర్మెంట్ ఏ మేజిస్ట్రేట్కి అయినా సరే స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా కన్ఫర్ చేయొచ్చు. లేదు ఎనీ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 3 months. కేవలం 3 నెలల కంటే ఎక్కువ శిక్ష విధించలేని అఫెన్స్ ఏమైనా ఉంటే వాటి విషయంలో వస్తే ఆర్ విత్ ఫైన్, ఈ విషయంలో అయినా సరే ఆర్ విత్ బోత్ 2 విధించదగ్గ విషయంలో కూడా ఇలాంటి స్పెషల్ ఎంపవర్మెంట్ ఇచ్చేటువంటి ఇది స్టేట్ గవర్నమెంట్కి అయితే ఉంది. Where the magistrate is opinion that having regard to the facts and circumstances of the case, the imposition of fine only would be the ends of justice. ఇలాంటి సందర్భంలో ఉంటే ఒకవేళ మేజిస్ట్రేట్ గారు ఇలా అనుకుంటే ఫైన్ వేస్తే సరిపోతుంది, ఈ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ కేసును బట్టి కేవలం ఫైన్ మాత్రమే విధిస్తే సరిపోతుంది అన్న మేజిస్ట్రేట్ గారి అభిప్రాయానికి వస్తే ఇలా చేయొచ్చు. అంటే స్పెషల్ సమన్స్ ఇష్యూ చేసేటువంటి పవర్ మేజిస్ట్రేట్ గారికి స్టేట్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ద్వారా ఇచ్చేటువంటి ఇది మనకు ఉంది. క్లాస్ అయినాక గుర్తు చేయండి దయచేసి. దీని గురించి స్పెషల్లీ ఎంపవర్ దీని గురించి నాకు అడగండి క్లాస్ అయిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ 230 సెక్షన్ 230. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తుండండి. మీకు నాకు మా సీనియర్ చెప్పినటువంటి విషయం అయితే మీకు డిస్క్లోజ్ చేస్తాను. In any case where the proceedings has been initiated and police report ద్వారా ఇన్స్టిట్యూట్ అయినటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో ఏ కేసులైనా సరే మేజిస్ట్రేట్ ఏం చేయాలి? ది మేజిస్ట్రేట్ షాల్ వితౌట్ డిలే, ఎటువంటి ఆలస్యం లేకుండా మేజిస్ట్రేట్ ఇలా చేసే తీరాలి, ఖచ్చితంగా చేసే తీరాలి. And in no case beyond 14 days from the date of production or appearance of the accused. ఇది కొత్తగా ఇచ్చారు. And in no case beyond 14 days from the date of production or appearance of the accused. ముద్దాయి హాజరైనటువంటి రోజు నుంచి 14 రోజులకి మించకుండా వితౌట్ డిలే, మరి డిలే లేకుండా furnish to the accused and the victim if represented by an advocate free of cost a copy of each volume. ఈ కింద చెప్పినటువంటి పేపర్లో ఉన్న కాపీలన్నీ చూసి ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్యూజ్డ్ కి అండ్ ది విక్టిమ్ బాధితుడికి కూడా, ఒకవేళ ఆయన అడ్వకేట్ చేత రిప్రజెంట్ చేయబడి ఉంటే బాధితుడికి కూడా లేదా బాధితురాలకు కూడా ఈ కాపీలు అయితే ఇవ్వాలని చెప్తున్నారు. ఇది మనకు కొత్త ఇది అన్నమాట. మీకు పాత దాంట్లో ఇది ఎక్కడ ఉంటుందంటే కరెస్పాండింగ్ ఉంది 170, కరెస్పాండింగ్ 207 ఫర్నిషింగ్ కాపీస్ 207. ఇది 207 కింద కాపీస్ ఫర్నిష్ చేస్తారు ఓల్డ్ సిఆర్పిసిలో అవన్నీ. సరే, ఏం చేస్తున్నారు ఇప్పుడు బాగా గమనించండి. మొదటి సమన్స్ ఇస్తూనే ముద్దాయి వచ్చి హాజరవుతాడా కోర్టులో? సమన్స్ తీసుకున్నాక ముద్దాయి మొదటి వాయిదాకు వస్తాడు. వస్తాడు సార్. మీరు డిలే లేకుండా ఆయనకి ఈ కాపీలన్నీ ఇవ్వాలని చెప్తున్నారు. ఒకవేళ డిలే అయిందనుకోండి, ఆ డిలే ఎంతకు మించకూడదు, బియాండ్ 14 days కంటే ఆ లోపలే మీరు అవి ఇచ్చారు. ఇక్కడ మీరు రెండు ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ అపియరెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ప్రొడక్షన్ ఎప్పుడు చేస్తారు? ముద్దాయిని తీసుకొచ్చి ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు? అరెస్ట్ అయిన తర్వాత.
వారంటీ ఇస్తే ఎన్బిడబ్ల్యూ ఇచ్చినప్పుడు అయితే ప్రొడ్యూస్ చేస్తారు. అపియరెన్స్ ఎప్పుడవుతాడు, సమన్స్ తీసుకున్న తర్వాత అయితే అపియర్ అవుతాడు. ఈ రెండు పరిస్థితులు దేనికైనా సరే మేషర్ గారి ముందర హాజరైన తర్వాత 14 days కి మించకుండా ఆ లోపలే ఇవన్నీ ఇచ్చారు కాపీలు. ఏమేమంటే ది పోలీస్ రిపోర్ట్, అంటే చార్జ్ షీట్. పోలీస్ రిపోర్ట్ అంటే ఏంటి? చార్జ్ షీట్. దీన్ని అన్ని రకాల పేరుతో పిలుస్తారు. అంటే పోలీస్ రిపోర్ట్, చార్జ్ షీట్, ఫైనల్ రిపోర్ట్, చలాన్, ఇంకా వాడుక భాషలో కొన్ని చోట్ల కొన్ని పేరుతో పిలుస్తారు. మనం మటుకు చార్జ్ షీట్ అని, మన ఏపీ తెలంగాణ చార్జ్ షీట్ అని అంటుంటాం. పోలీస్ రిపోర్ట్ అయితే ఇవ్వాలంట, చార్జ్ షీట్ కాపీ ఇవ్వాలా. తర్వాత ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రికార్డ్ అండర్ సెక్షన్ 173. 173 సెక్షన్ కింద రికార్డ్ చేసినట్టు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా వాడికి ఇవ్వాలా. తర్వాత ది స్టేట్మెంట్స్ రికార్డెడ్ అండర్ సబ్సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 180 ఆఫ్ ఆల్ పర్సన్స్ whom the prosecution proposes to examine as witnesses. ఇది మనం పాత దాంట్లో 161 స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ కాపీలు. ఈ కొత్త దాంట్లో 180 కింద చేసినటువంటి కాపీలన్నీ ఇచ్చేయాలి. అందులోంచి ఏం తీసేయచ్చు అంటే, excluding therefrom any part in regard to which a request for such execution has been made by police officer on subsection 7 of 193 subsection 7 కింద అయ్యా ఈ పోర్షన్ మటుకు వాళ్ళకి ఇవ్వకండి అని పోలీస్ ఆఫీసర్ మేజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ పెట్టుకుంటే అది మినహాయించి మిగతావన్నీ ఇచ్చేయాలి. తర్వాత ది కన్ఫెషన్స్ అండ్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎనీ రికార్డెడ్ అండర్ సెక్షన్ 183. 183 సెక్షన్ కింద రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, కాపీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇవ్వాలన్నమాట. 183 కరెస్పాండింగ్ ఓల్డ్ ఏముంది? 164 స్టేట్మెంట్స్. ఈ 164 స్టేట్మెంట్స్ ఇవ్వరు అని మా ఫ్రెండ్ వాదించాడు చాలా గట్టి. ఇస్తారా అని నవ్వాడు. ఇస్తారు, ఎందుకెవరు ఇస్తారు. 164 స్టేట్మెంట్ కాపీలు దయచేసి ఇస్తారు, లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తాడు? ఇస్తారు. సర్టిఫైడ్ కాపీలు కూడా ఇస్తారు. నెక్స్ట్, ఎనీ అదర్ డాక్యుమెంట్ రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ దేర్ ఆర్ ఫార్వర్డెడ్ టు ది మేషర్ గారికి పోలీస్ వాళ్ళ ద్వారా వచ్చిన ఫార్వర్డ్ చేసినటువంటి ఇది ఏమిందో అంటే అలాంగ్ విత్ పోలీస్ రిపోర్ట్ అండర్ సబ్సెక్షన్ 6 ఆఫ్ సెక్షన్ 193. ఈ కాపీలన్నీ ఇచ్చారు. ముద్దాయికి ఇవ్వాలి, ఇంకా తర్వాత వ్యక్తిని కూడా ఇవ్వాలి. ఈ విక్టిమ్ అన్నది ఇంతకుముందు దాంట్లో ఉందా మనకు 207లో? పాత 207లో విక్టిమ్ అన్న పదం ఉందా? లేదు సార్, అక్యూజ్డే ఉంది. అక్యూజ్ ఉంటుంది 207. మనకు ఈ కొత్తగా 207 పాత చూస్తే మనకు అక్యూజ్ మధ్య కనపడుతుంది. విక్టిమ్ అన్నది లేదు, ఈ విక్టిమ్ కొత్తగా వచ్చింది. అందులో కూడా మనకు బాగా రాశారు చూడండి. అక్కడ 207లో కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇఫ్ ఎనీ రికార్డెడ్ సెక్షన్ 164 స్టేట్మెంట్స్ ఇస్తారా? అబ్బా ఇవ్వని ఊరని అన్నారు. ఇవ్వలేదు మా కోర్టులో, అడిగింటే అని కూడా అన్నారు. ఈ ప్రాజెక్ట్ చదువుతాం. Provided that magistrate may, after perusing any such part of statement as is referred in class 3 and considering the reasons given by the police officer for the request, direct that a copy of that part of the statement or of such portion thereof as the magistrate think proper shall be furnished to the accused. సరే, పోలీస్ ఆయన ఏం చేస్తాడు మేజర్కి? సార్ ఈ పోర్షన్ మటుకు వాడికి ఇవ్వకండి, పలానా కారణం వల్ల వాడికి ఇవ్వకండి, అది ఇంపార్టెంట్ అను సీక్రెట్ అను ఏదో చెప్పుకుంటాడు. ఆ చెప్పుకున్న వాడు చెప్తూనే ఈయన మాత్రం ఇవ్వకుండా మానేయకూడదు. వాడు చెప్పింది సరిపోతుందా లేదా కూడా చూసి వాడు చెప్పినటువంటి కారణాలు ఏవైతే కన్సిడరింగ్ ది రీజన్స్ గివెన్ బై ది పోలీస్ ఆఫీసర్ ఫర్ ది రిక్వెస్ట్. పోలీస్ చెప్తే రిక్వెస్ట్ చేస్తారు కదా సార్, ఈ పార్ట్ ఇవ్వకండి అని చెప్తారు కదా. ఆ రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ చేయడానికి ఆయన చెప్పినటువంటి కారణాలు కూడా పరిశీలించి కన్సిడర్ చేసి, లేదు అనుకుంటే ఇచ్చినా పర్లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్ దట్ కాపీ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆర్ ఆఫ్ సచ్ పోర్షన్ దేర్ యాజ్ ది మేజిస్ట్రేట్ థింక్స్ ప్రాపర్ షల్ బి ఫర్నిష్డ్. ముద్దాయికి ఇవ్వు, ఏం పర్లేదు అని అంటే ఆ కాపీ కూడా ఆయనకు ఇచ్చేయచ్చు అనమాట. Provided further that if the magistrate is satisfied that any such document is voluminous, provided further that if the magistrate is satisfied that any such document voluminous అంటే ఏంటి?
చాలా ఎక్కువ వాల్యూమినస్ అంటే ఎక్కువ ఉంటది, ఎక్కువ ఎక్కువ పేపర్లు ఉండడం. ఇప్పుడు కొన్ని కేసుల్లో చార్జ్ షీట్లు 1600 పేజీలు అలాంటివి ఉంటాయి. ఉంటాయి కదా కొన్ని కాపీలన్నీ చాలా ఇది ఉన్నప్పుడు he shall instead of furnishing the accused and the victim, if representative and advocate with the copy thereof may furnish the copies through electronic means, PDF లో పెడదాం చూసుకోండి అని కూడా ఇవ్వచ్చు. ఇది కొత్తగా వచ్చింది. may furnish the copies through electronic means or direct that he will only be allowed to inspect either personally or through an advocate in court. కోర్టులో నువ్వు కావాలంటే వచ్చి చూసుకో, నువ్వు కావాలంటే పరిశీలించుకో, మీరు కానీ మీ అడ్వకేట్ కానీ వచ్చి చూసుకోండి, కానీ ఈ కాపీలు అయితే ఇవ్వడం కుదరదు, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, చాలా పెద్దగా ఉన్నది ఇది అని చెప్పేసి అన్నప్పుడు. లేదు అంటే ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా కానీ మీకు పంపించవచ్చు. అంటే వాట్సాప్ లో కూడా మీకు కాపీస్ ఫర్నిష్ చేసేటువంటి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందా? ప్రొవైడెడ్ ఆల్సో దట్ సప్లై డాక్యుమెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ షాల్ బి కన్సిడర్డ్ డ్యూలీ ఫర్నిష్డ్. మరి నాకు చేతికి ఇవ్వలేదు, ఫర్నిష్ చేయాలంటే చేతికి ఇవ్వాలి కదా అని నీకు వాట్సాప్ లో పంపిస్తే చాలు, నీకు మెయిల్ పంపిస్తే చాలు, నీకు కాపీస్ ఫర్నిష్ చేసినట్లే కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి మీకు ప్రాబ్లం ఇచ్చింది. అయితే ఈ కాపీస్ విషయంలో మొహమాటమే పడకండి. ఎప్పుడైతే మీరు ఆ కాపీలు కోర్టులో ముద్దాయికి ఇస్తారు కదా, కాపీస్ ఇస్తారు, అడ్వకేట్ చేతిలో పెడతారు వాళ్ళు, అక్కడే నించుని బాగా వినండి, అక్కడే నించుని చార్జ్ షీట్ ఉందా, ఎఫ్ఐఆర్ ఉందా, స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయా, రఫ్ స్కెచ్ ఉందా, సీజర్ అవన్నీ ఉన్నాయి లేదో ఒక్క నిమిషం సార్ అని మేషర్ గారు రిక్వెస్ట్ చేసి ఉన్నాయి లేదో చూసుకోండి. వాళ్ళు తర్వాత ఇస్తాము అంటే వినకండి. అది ఎందుకంటే మీ రైట్, అది మీరు కాపీస్ ప్రతి ఒక్క కాపీ మీరు తర్వాత ఏ కాపీ అయినా మిస్ అయింది అనుకోండి, మీరు మీ కేసు వీక్ అయిపోతుంది. అంటే మీరు కేసుకి తగిన విధంగా ప్రిపేర్ కాలేకపోతారు ఆ కాపీస్ ఏదైనా మిస్ అయితే. చాలా మంది జూనియర్స్ కి ఏమి అలవాటు ఉంటుందంటే ఇచ్చిన కాపీలతోనే చేస్తుంటారు, ఒరిజినల్ బండిల్ ఎప్పుడు వెళ్ళని చూసి అక్కడ బెంచ్ లైన్ దగ్గర ఉన్న బండిల్ సామాన్యంగా చేతికి తీసుకుని చూసేటువంటి సాహసం చేయరు జూనియర్స్. ఎందుకంటే బెంచ్ లైన్కి బాబు చూసేదానికి లేదంటాడు అన్నడా, ఇస్తాడా? సామాన్యంగా ఇవ్వరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు అన్ని కాపీస్ వచ్చాయి లేదా, ఏ కాపీ రాకపోతే మేనేజర్ గారికి స్పాట్ లో చెప్పండి, అయ్యా నాకు ఈ కాపీ ఇవ్వలేదు. సరే, నేను ఈ సెక్షన్ అంతా ఇంత చెప్పాను కదా, మీరు ఒకటి అయితే గమనించారా? నేను మా సీనియర్ చెప్పిన విషయం మీతో చెప్తాను చెప్పాను. గమనించారా? ఏం పలకరు. చెప్తామన్నారు సార్, మీ సీనియర్ ఏదో చెప్పారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ గురించి మనకు పాత సిఆర్పిస్ లో ఏ సెక్షన్ మాట్లాడుతుంది? ఎఫ్ఐఆర్ గురించి 154 సార్. 154 సార్. 154. yes 154 సెక్షన్ తీసి అందులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్న పదాలు ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసి చెప్తారు నాకు ప్లీజ్. 154 సెక్షన్ తీసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్న పదాలు ఉన్నాయా చూసి చెప్పండి ప్లీజ్. Copy of police report and other documents. In any case where the proceeding has been instituted a police report, the magistrate shall without delay and in no case beyond 14 days further. చూస్తున్నారా? 154 సెక్షన్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నది మనం అంటుంటాం కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది 154 సెక్షన్ లో లేనే లేదు. ఆ పదాలు ఇక్కడ మాత్రం, ఇక్కడ సెక్షన్ 230లో మాత్రమే ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని మాట వాడతారు. ఇది ఉంది కదా, ఇది మటుకు ఇక్కడే వస్తుంది. ఇంకా ఒక చోట వస్తుంది, అది కనిపెట్టి చెప్పండి నాకు. సిఆర్పిసిలో ఇంకొక చోట కూడా ఇవి వస్తుంది, అది కూడా క్లూ ఇస్తున్నాను. మహిళలకు సంబంధించిన నేరాల విషయంలో అవును సార్ ఇది వస్తుంది. అది ఎక్కడ ఉందో చూడండి, తర్వాత చూసి చెప్పండి. Provided that the information given the woman against the offense under section 64, 65B అలా వచ్చింది సార్.
అదేనమ్మా, అదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నది సిఆర్పిసిలో కేవలం 2 చోట్ల మటుకే వస్తుంది. అది కూడా రావాల్సిన చోట ఏముండదు. మీకు ఎఫ్ఐఆర్ ఉంటే 154 అని చెప్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనే మాటే ఉండదు. ఉందా? లేదు సార్. లేదు, ఉండదు. సరే, 231 సప్లై ఆఫ్ కాపీస్. మ్యూట్ చేసుకోరా, దయచేసి మ్యూట్ చేసుకోరా ప్లీజ్ అండి, ప్లీజ్ అమ్మా. Next, 230 supply copies of statements and documents to accused in other cases triable by court of session. కోర్ట్ ఆఫ్ సెషన్ చేత ట్రయల్ చేయబడేటువంటి అఫెన్స్ విషయంలో కాపీస్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ యాక్చువల్గా ఎలా పర్మిట్ చేయాలన్నది. వేర్ ఇన్ కేస్ ఇక్కడ అదర్వైజ్ దాన్ని పోలీస్ it appears to the initiate issuing process under section 227 that the offence is triable exclusively by court of session. The magistrate shall forthwith furnish to the accused we have first a copy of each of the following. ఈ కింద చెప్పినటువంటి ఇదైతే హలో సార్ ఇప్పుడు వరకు మ్యూట్ లో ఉన్నారు సార్. లేదు, నేను మ్యూట్ చేసుకున్నది, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. అది ఆటోమేటిక్గా నాది మ్యూట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు చెప్పండి 230 ఏ కేసుల గురించి మాట్లాడుతుంది, 231 ఏ కేసుల గురించి మాట్లాడుతుంది, తేడా ఏమన్నా గమనించారా? నేను ఇందాక చదువుకుంటూ వెళ్ళాను కదా, తేడా ఏమన్నా గమనించారా? 230 ఏమో మ్యాజిస్ట్రేట్ కోర్టు సంబంధించిన ఏదమ్మా 230 ఏమో మ్యాజిస్ట్రేట్ కోర్టులో సార్, సెషన్స్ కోర్టు వెళ్ళినప్పుడు 231 ప్రైవేట్ కేసు 230 వచ్చి ఎఫ్ఐఆర్. ఇక్కడ నుంచి చూడండి, 230 వచ్చేసి దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇన్స్టిట్యూటెడ్ ఆన్ పోలీస్ రిపోర్ట్ గురించి మాట్లాడతారు. పోలీస్ రిపోర్ట్ ఇది 231 వచ్చేసి అదర్వైజ్ దాన్ అనే పోలీస్ రిపోర్ట్ గురించి మనకు మాట్లాడుతుంది. అదర్వైజ్ దాన్ ఆన్ పోలీస్ రిపోర్ట్ గురించి మాట్లాడుతుంది. అందులోనూ కూడా మళ్ళీ ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్, ఇందాక మేడం చెప్పింది కదా, అది కోర్ట్ ఆఫ్ సెషన్ చేత విచారించబడిన నేరాల విషయంలో అయితే అదర్వైజ్ దాని ప్రైవేట్ కంప్లైంట్ ఓకే, కానీ అఫెన్స్ అయితే కోర్ట్ ఆఫ్ సెషన్ ద్వారా విచారించబడిన అఫెన్స్ విషయంలో అయితే ఆ కాపీస్ ఏవేవి ఇవ్వాలా అంటే ది స్టేట్మెంట్స్ రికార్డెడ్ 223, 225 ఆఫ్ ఆల్ పర్సన్స్ ఎగ్జామ్ విత్ మేజిస్ట్రేట్ గారు ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కంప్లైంట్ ఎగ్జామ్ చేస్తారు, విట్నెసెస్ ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ చేస్తారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ కాపీలన్నీ ముద్దాయికి ఇచ్చేయాలి. తర్వాత ది స్టేట్మెంట్స్ కన్ఫెషన్స్ ఇఫ్ ఎనీ రికార్డ్ సెక్షన్ 180 or 183, 164 దాని కింద ఏమన్నా రికార్డ్ చేస్తుంటే అవి కూడా ఇచ్చేయాలి.
ఎనీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది మేజర్ ఆన్ విచ్ ది ప్రాసిక్యూషన్ ప్రపోజెస్ టు లైక్ ప్రాసిక్యూషన్ వచ్చేసి దేనిపైన డిపెండ్ అయ్యి దేనిపైన రిలై అవుతూ మా కేసు ప్రూవ్ చేసుకోవడానికి మేము దీనిపైన రిలై అవుతున్నామని డాక్యుమెంట్స్ అని ప్రొడ్యూస్ చేసి ఉంటే దాని కాపీలు కూడా ఆ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చారనమాట. Provided that the magistrate is satisfied that any such document is voluminous, he shall, instead of permitting the appear with the copy thereof, direct that he will only be allowed to inspect it either personally or through an advocate in court. కోర్టులో అడ్వకేట్ కానీ నువ్వు కానీ వచ్చి చూసుకోండి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి చెప్పొచ్చు. చాలా చాలా ఎక్కువ ఉన్నప్పుడు అయిందా. ప్రొవైడెడ్ ఫర్ దట్ ద సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ షాల్ బి కన్సిడర్డ్ యాజ్ డ్యూలీ ఫర్నిష్డ్. నువ్వు ఎలక్ట్రానిక్ ఫామ్ లో పంపించినా సరే అది కూడా వాళ్ళకి ఫర్నిష్ చేసిన లెక్క అని చెప్పేసి సెక్షన్ 231 చెప్తాను. ఓల్డ్ సెక్షన్ 208. నెక్స్ట్, ఇది కమిట్మెంట్ ఆఫ్ కేస్ టు కోర్ట్ ఆఫ్ సెషన్ వెన్ ది ఆఫెన్స్ ఇస్ ట్రైబల్ ఎక్స్క్లూజివ్ వెయిట్. నేను చెప్పింది ఏమంటే, నేను అడిగినాను కదా మీకు స్టేజెస్ ఆఫ్ క్రిమినల్ కేసు ఏంటి అని అడిగినాం. కొంతమంది ఎన్ని బెటర్ స్టేజెస్ 20, కొంతమంది 27 అన్నారు, కొంతమంది 8 అన్నారు. అలా ఇవి అన్ని కేసులకి ఇది ఉండదు. ఈ 232 అన్నది ఇది ఎప్పుడు వస్తుందంటే ఇది కేవలం ట్రైబల్ బై సెషన్స్ కోర్టు ఉన్న కేసుల విషయంలో మాత్రమే 232 వస్తుంది. మామూలు మేషట్ చేత ఉన్నటువంటి ఇది స్కిప్ అయిపోతుంది. ఈ స్టెప్ ఉండదు ఇంకా. అర్థమైందా? కమిట్మెంట్ ఆఫ్ కేస్ టు కోర్ట్ ఆఫ్ సెషన్ వెన్ అఫెన్స్ ఇస్ ట్రైబల్ ఎక్స్క్లూజివ్ వెయిట్. సెషన్ కోర్టు చేత మాత్రమే విచారించదగ్గ నేరాల విషయంలో కమిట్మెంట్ అలా చేయాలని చెప్పేసి. కమిట్మెంట్ అంటే అక్కడికి పంపిస్తారు అంతే. వెన్ ఇన్ ఏ కేస్ ఇన్స్టిట్యూటెడ్ ఆన్ ఏ పోలీస్ రిపోర్ట్ ఆర్ అదర్వైజ్, పోలీస్ రిపోర్ట్ ద్వారా కానీ ఇది కానీ పోలీస్ రిపోర్ట్ అయినా సరే, ప్రైవేట్ అదర్వైజ్ పోలీస్ రిపోర్ట్ అయినా సరే, ఇంకా అదర్వైజ్ అయినా సరే, ది అక్యూజ్డ్ అపియర్స్ ఈస్ బ్రాట్ బిఫోర్ ది మేజిస్ట్రేట్. అక్యూజ్డ్ స్వయంగా హాజరైనా సరే, వాళ్ళని పట్టుకొని వచ్చి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు పెట్టినా సరే, అండ్ ఇట్ అపియర్స్ టు ది మేజిస్ట్రేట్ దట్ అఫెన్స్ ఇస్ ట్రైబల్ ఎక్స్క్లూజివ్ బై కోర్ట్ ఆఫ్ సెషన్. ఈ నేరం అనేది కేవలం కోర్ట్ ఆఫ్ సెషన్స్ మాత్రమే చేత మాత్రమే విచారించబడాలి అని మేజిస్ట్రేట్కి అనిపించింది అనుకోండి, ఆయన ఏం చేసి తీరాలి? ఇషాల్ అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. ఏం చేయాలంటే కమిట్, ఆ కేసుని కమిట్ చేయాలి. ఎప్పుడు? ఆఫ్టర్ కంప్లైంట్ ది ప్రాసెస్ ఆఫ్ 230, 231 అంటే ఆ కేసుకు సంబంధించిన కాగితాలను వాడికి ఇచ్చేయాలి. 231 ది కేస్ టు ది కోర్ట్ ఆఫ్ సెషన్, కమిట్ ది కేస్ టు ది కోర్ట్ ఆఫ్ సెషన్. And subject to the provisions of this samhita relating to bail, remand the accused to custody until such commitment made. ఒకవేళ ముద్దాయికి ఇంకా కేసులో బెయిల్ అది రాలేదనుకోండి, అలాంటప్పుడు అతన్ని మళ్ళీ కస్టడీకి కూడా పంపించేటువంటిది కోర్టుకి అయితే ఉందన్నమాట. తర్వాత ఎప్పుడు కస్టడీకి ఎప్పుడు పంపిస్తారు? రిమాండ్ ది అక్యూజ్డ్ టు కస్టడీ అని ఎప్పుడన్నారు? ఎందుకన్నారు ఇట్లా? ఎందుకన్నది ఈ మాట ఎందుకు వచ్చింది? ఇక్కడ హాజరవుతాడు కదా, సమన్స్ తీసుకుని హాజరవుతాడు కదా, సమన్స్ తీసుకునే కదా కోర్టుకు వచ్చేది. అవును సార్. మళ్ళీ ఇక్కడ రిమాండ్ యాక్టివిటీ కస్టడీని ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటున్నారంటే ఇక్కడ 2 ఆప్షన్లు ఇచ్చారు. మేజిస్ట్రేట్ గారి ముందు హాజరు చేసినప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి? అక్యూజ్డ్ అపియర్స్ అంటే ఏంటి? సమన్స్ తీసుకుని హాజరు కావడం. అయిందా? అవును. బ్రాట్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ అంటే ఎవరు తీసుకుని వస్తారు? పోలీస్ తీసుకుని వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రిమాండ్ యాక్టివిటీ కస్టడీ అదనమాట. మళ్ళీ పోలీస్ తీసుకుని వచ్చే మళ్ళీ పోలీసులు పట్టుకుని వచ్చినప్పుడు కస్టడీకి రిమాండ్ చేస్తారు. అంటే జైలు పంపించడం, మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇవ్వడమో జరుగుతుంది. అదనమాట. కాబట్టి చదువుతున్నప్పుడే మనం ఇవన్నీ చూసుకునే అలవాటు చేసుకోవాలి. ఇంకా బుక్ పెట్టుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు ఇది వింటూ టీవీ చూస్తున్నారు అనుకోండి, ఇది వింటూ ఫోన్ చేస్తున్నారు అనుకోండి, ఇది వింటూ పక్కన ఎవరితో మాట్లాడుతున్నారు అనుకోండి, మ్యూట్లో పెట్టుకుని మనకు రాదు చదువు అంతే. నెక్స్ట్, సబ్జెక్ట్ టు ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ సంహిత రిలేటింగ్ టు బెయిల్. బెయిల్ విషయంలో ఉన్న ప్రావిజన్స్ కి లోబడి రిమాండ్ అక్యూజ్డ్ టు కస్టడీ డ్యూరింగ్ అండ్ అంటిల్ ది కన్క్లూజన్ ఆఫ్ ది ట్రయల్. ఒక్కొక్క చోట ఏమవుతుందంటే విచారణ ముగిసే వరకు ఆయన జైల్లోనే పెట్టేటువంటి ఇది ఉంటుంది. కస్టడీలోనే ఉంచుకుంటారు, వదలరు.
ఇప్పుడు ఇప్పటికి చాలా కాలం నుంచి గమనిస్తూనే ఉంటుంది మీకు. ఎంతకాలం జైల్లో పెట్టారంటే అసలు కేసు అంతా పూర్తయ్యి శిక్ష పడ్డా కూడా వాళ్ళని అన్ని రోజుల లోపల ఉండడు యాక్చువల్గా. మూవీ సార్. కొన్ని కేసులు అయితే సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు, బెయిల్ రాకుండా, తెలుసా? ఆ చివరాఖరికి ఆ కేసు కొట్టేస్తారు. అప్పుడు వీడు అనుభవించిన శిక్ష మనకి ఆ కాలం అంతా వెనక్కి ఇవ్వలేడు. అట్లా తయారైపోతుంది. ఎన్నిసార్లు సుప్రీంకోర్టు, లోయర్ కోర్టును మందలించిందంటే, అరే బెయిల్ ఇవ్వండి రా స్వామి, బెయిల్ ఇస్ ది రూల్, జైల్ ఇస్ ఎక్సెప్షన్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అన్నది కేవలం అపియరెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ కి సెక్యూర్ చేసాని కోసం బెయిల్ ఇస్తాం అంటే, మళ్ళీ వాడికి జామీన్ తీసుకుంటాం కదా, మళ్ళీ హాజరయ్యే జామీన్ తీసుకుని మనం వదిలేయాలి. ఏదో మీరు ట్రయల్ ముగిసి మనకి శిక్ష వేసినంత అన్ని రోజులు జైల్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు లోయర్ కోర్టులో బెయిల్ రాకపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్తారు? హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఇన్ని బండిల్స్ అవుతాయి. కేవలం బెయిల్ కేసులు ఇన్ని అవుతాయి. ఇంకా వాళ్ళు రిట్ పిటిషన్స్ ఎప్పుడు డిస్పోజ్ చేస్తారు, అప్పీల్స్ ఎప్పుడు డిస్పోజ్ చేస్తారు, అవి ఎప్పుడు వీళ్ళకి ఇదే బర్డన్ అవుతుంది కదా కోర్టులకి అని సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది లోయర్ కోర్ట్స్ కి. చెప్పింది. అయినా సరే వీళ్ళు మాట వినున్నారు. లోయర్ కోర్టులో ఎట్లా తయారైంటే, నేను చెప్పకూడదు కానీ కొంతమంది రూల్ పెట్టుకుంది. అంటే ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అట, సెకండ్ వేస్తే ఇస్తారట. కొన్ని చోట్ల అట్లా ఉంటుంది. చాలా చోట్ల ఫస్ట్ ఇది ఇవ్వరు, రెండోది ఇస్తారు. నీకు గుర్రం వేసినా ఇస్తాడు, గాడిద వేసినా ఇస్తాడు, తెలుసా? అలాంటి సిచ్యువేషన్ లోనే మన ప్రొఫెషన్ లో మెరిట్ ఉన్న వాళ్ళకు ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. దేనికోసం అంటే, ఇదంటే బెయిల్ ఎవరేసినా ఇచ్చే పరిస్థితి వచ్చాయి. అంటే సెకండ్ టైం బెయిల్ గ్యారంటీ వస్తుంది. ఎవడన్నా వెయిట్ ఏమన్నా చెప్పండి, మీరు మెరిట్ సార్వీ చేసే అవసరం అంటే ఏం రా టైప్ అక్షరాలు ఏబిసిడీలన్నీ వరుసగా రాయకుండా అటు ఇటు రాసేసి ఒక పేపర్ అంతా నించేసి అక్కడ ఫైల్ చేసి చాలు. చదవడం బెయిల్ అప్లికేషన్, తెలుసా? చదవడం ఆ స్టెనోకి ఇచ్చేస్తారు, స్టెనో బెయిల్ ఆర్డర్ టైప్ చేస్తారు. ఇంకేమన్నా సార్ ఇప్పుడు SC ST కోర్టులో జడ్జి చదువుతాడు సార్, హీరింగ్ నేను చెప్పేది అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అట్లా పెడుతుంది. మేజిస్ట్రేట్ కోర్టులలో చాలా మంది పెడతారు. ఎందుకంటే నేను మొబైల్ ఫోన్ల కోసం వేస్తాను. అంటే ఐఫోన్ 2 స్లిప్ చేస్తుంటే దాన్ని రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కోసం పిటిషన్ వేసాను. పిటిషన్ వేస్తే దాంట్లో ఆర్డర్ ఏం రాశారు తెలుసా? వెహికల్ గురించి ఆర్డర్ రాశారు, బకెట్ పెట్టి. దేని గురించి? వెహికల్ గురించి ఆర్డర్ రాశారు. ఏం చేయమంటారు? అట్లా ఉంటుంది సిచ్యువేషన్. సరే, ఇది వచ్చేసి మనకి ట్రయల్ కంప్లీట్ అయిన వరకు కూడా ముద్దాయిని రిమాండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ సి వచ్చేసి సెండ్ టు దట్ ది రికార్డ్ ఆఫ్ ది కేసు యొక్క రికార్డు అండ్ ది డాక్యుమెంట్స్ అండ్ ఆర్టికల్స్, దాంతో పాటు ఏదైనా వస్తువులు ఉంటే, ఆర్టికల్స్ ఉంటే అవి కూడా, ఇఫ్ ఎనీ విచ్ ఆర్ టు బి ప్రొడ్యూస్డ్ ఇన్ ఎవిడెన్స్ లో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి ఏమైనా ఉంటే అవన్నీ ఆర్టికల్స్, డాక్యుమెంట్స్, కేసు రికార్డు అంతా అక్కడికి పంపించేశారు. పంపించిన తర్వాత ఇది మటుకు కష్టం చేయాలి. నోటిఫై ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ ది కమిట్మెంట్ ఆఫ్ ది కేసు టు ది కోర్ట్. అయ్యా, ఈ కేసుని సెషన్స్ కోర్ట్ కి కమిట్ చేశాను అని చెప్పేసి ఆయనకి తెలియపరచాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మీరు నోటిఫై చేయాలి, తెలియపరచాలి. అప్పుడు ఆయన అక్కడ నుంచి ఆ కేసుని ముందుకు నడిపించుకుంటాడు అన్నమాట. Provided that the proceedings under this section shall be completed within a period of 90 days from the date of taking cognizance. 90 days లోపల ఈ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలట. And such period may be extended by the nation for a period not exceeding 180 days for the reasons to be recorded in writing. దేనికోసం ఈ 90 days 120 days దేనికోసం ఇస్తున్నారు? Taking the cognizance. దేనికోసమమ్మా? చార్జ్ షీట్ కోసం. ట్రయల్ కంప్లీట్ చేయండి, కమిట్ చేయడానికి. అంటే ఎప్పుడైతే నువ్వు పిఆర్సీ నంబర్ ఇస్తావో ఆ రోజు నుంచి
90 days లోపల 90 days లోపల ముద్దాయికి కాపీలు ఇవ్వడము, ఈ కేసుని పై కోర్టుకి సెషన్స్ కోర్టుకి కమిట్ చేయడం జరిగిపోవాలి. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు? ఇంకో నెల 120 days. అంటే పిఆర్సీలు ఏ మేజిస్ట్రేట్ దగ్గర కూడా 120 days కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు షల్ బి అన్నారు కాబట్టి షల్ బి కంప్లీటెడ్ మేబీ ఎక్స్టెండ్ అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు 120 days కంటే ఎక్కువ ఇది చేసేటువంటి ఎస్ 120 days టైం. 180 days సార్. 180 180 రోజులు 120 కాదు 180 అదనమాట. అంతకు మించి పెట్టుకోవడానికి అయితే మేషర్ గారికి పోవట్లేదు. సరే, మీ ముద్దాయిలు ఏం చేస్తారు? ఒక మర్డర్ కేసులో ముద్దాయిలు ఉన్నారు. మేషర్ గారి కోర్టులో ఫస్ట్ హాజరవుతూ ఉంటూ వస్తూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారు? సరే ఎలాగైనా సరే ఒక సంవత్సరం లాగండి, మేము రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నాము, ఇంకోటి చెప్తారు. ఏమంటారు? ఈ కేసు పైకోర్టు పోకుండా ఎలాగైనా సరే ఒక సంవత్సరం లాగండి అని చెప్పరా? అడగరా? సరే అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరేం చేస్తారు డిలే చేయడానికి? సార్ ఈ రోజు ఇద్దరు ముద్దాలు రాలేదు అని పిటిషన్ వేస్తారు. 370 ముద్దాయిలు అందరూ హాజరైనప్పుడే కాపీలు ఇస్తారు. అర్థమైందా? ముద్దాయిలు అందరూ హాజరైనప్పుడే మీకు కాపీలు ఇస్తారు. ఇద్దరు రాలేదు అనుకోండి, మళ్ళీ వాయిదా పడుతుంది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు రాలేదని చెప్పి అలా వేస్తారు. ఇంకా ఎక్కువ లేదు, నెక్స్ట్ వాయిదా ఖచ్చితంగా రావాల్సింది అని మేషర్ గారు అన్నారనుకోండి, ఒక న్యాసం చేసి పిటిషన్ కూడా ఫైల్ చేయరు, వారెంట్ ఇప్పిస్తారు. వారెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఈ కాపీస్ ఇవ్వడానికి వెళ్ళి కేసు ముందుకెళ్ళరు. ఎన్బిడబ్ల్యూ పెండింగ్ అని టాకెట్లో రాసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇవి మీకు వర్క్ తెలిసినప్పుడు ఈ ట్రిక్స్ అన్ని, ఈ టాక్టిక్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నటువంటి ఇది మీకు ఉంటుంది. ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, టైం ఎలా పొందొచ్చు అని. ఇవన్నీ ఇది చేయడానికి ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడేం కొత్తగా ఒక ప్రాజెక్ట్ ఏం పెట్టారు? చదవాలా నేను? కొత్త భారతీయ నాగరిక సురక్ష అని ఆ చార్ట్లు, కంపారిజన్ టేబుల్స్, కొత్తగా వచ్చిన ప్రావిజన్స్, తీసేసిన ప్రావిజన్స్ ఇవన్నీ పెట్టినా కూడా ప్రయోజనం అయితే లేదని తెలుస్తాం. ఎవరు చదవాలా? ఇన్ యాబ్సెన్సియా అని చెప్పేసి ఒకటి కొత్తగా వచ్చింది కాన్సెప్ట్, తెలుసా? ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని వచ్చింది. ట్రయల్ నడుపుతారు. మామూలుగా అయితే అతని ప్రెజెన్స్ లోనే నడపాలి. వారెంట్ పెండింగ్ ఉండగా ట్రయల్ నడపడు. కానీ వాడికి వారెంట్ ఇచ్చి మొత్తం నడిపేసి వాడికి జడ్జిమెంట్ కూడా చెప్పేసి అది చెప్పే అవకాశం ఇప్పుడైతే కొత్తగా వచ్చింది. ఆ ప్రావిజన్ గురించి అది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ జేసీజీ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ కి. అది నేను ఇందాక చెప్పాను కదా, నిన్న చెప్పింది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పాను కదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పాను కదా, అది కూడా ఐపీసీ సంబంధించి నేరాలకు సంబంధించి ప్రొసీజర్ లో మనకు ఇన్ అబ్సెన్షియా, ట్రయల్ ఇన్ అబ్సెన్షియా ఏదో ఉంది. అది ఒకసారి చూసుకోండి మీరు. అది మనకు ఖచ్చితంగా అడిగే తీరుతారు ఎగ్జామినేషన్. నేను ఈరోజు చెప్తున్నాను హాస్పిటల్. అది అలాంటి అవకాశం లేకుండా ఏం చేశారు? వాడు లేకపోయినా సరే వాడికి వారంటీ ఇచ్చేసి ట్రయల్ మటుకు నడుపుతారు. అర్థమైందా? ఏమా 356 356 ఎంక్వైరీ ట్రయల్ ఆర్ జడ్జ్మెంట్ ఇన్ అబ్సెన్షియా ఆఫ్ ది ప్రొక్లైమ్డ్ అఫెండర్. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? రాంగ్ చెప్పానా సార్? లేదు, కరెక్ట్ చెప్పాను. మహాలక్ష్మి. అదే నేను చెప్తున్నది. అది చదివితే మనకు అర్థం అవుతుంది. మేడం చెప్పారు కదా ఇందాక ప్రావిజన్, అది కూడా చూడండి. సరే, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఎనీ అప్లికేషన్ ఫైల్డ్ బిఫోర్ ది మేషర్ బై ది అక్యూజ్డ్ ఆర్ ది విక్టిమ్ ఆర్ ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ బై సచ్ పర్సన్ ఇన్ ఏ కేస్ ట్రయబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ షాల్ బి ఫార్వర్డెడ్ టు ది కోర్ట్ ఆఫ్ సెషన్ విత్ ది కమిటల్ ఆఫ్. ఒకవేళ ఇక్కడ ముద్దాయి కానీ, విక్టిమ్ కానీ, ఆథరైజ్డ్ పర్సన్ కానీ ఎవరైనా సరే ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఆ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ కూడా ఈ కేసు రికార్డ్స్ తో పాటే కోర్ట్ ఆఫ్ సెషన్ కి కమిట్ చేసే టైంలోనే పంపించి వేయాలి అని చెప్పేసి ఈ సెక్షన్ 232 అయితే చెప్తా ఉంది.